ఒకసారి ఉండవల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా భారీ ఎత్తున అక్కడ చేరుకున్న అభిమానుల నినాదాల మధ్య అక్కడి నుంచి బయలుదేరారు. మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఆయన మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ర్యాలీ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే కనీసం గంటసేపు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత భారీ ఎత్తున జనం అంతా కూడా కృష్ణానది కరకట్ట అంటే చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళే కరకట్ట మొత్తం కూడా కార్యకర్తలతో నిండిపోయిన దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. చంద్రబాబు ముఖంలో కూడా చాలా సంతోషం కనిపిస్తోంది, చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. అది కూడా భారీ స్థాయిలో ఒక రికార్డు స్థాయిలో వచ్చిన ఆ విజయం ఆయన ముఖంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్ల కష్టం తర్వాత తిరిగి ఆ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖంలో చాలా సంతోషం కనిపిస్తోంది క్లియర్గా. అందుకనే ఎస్ అది చక్రి చెప్పినట్టు ఒక చంద్రబాబు నాయుడు కూడా ఊహించున్నాడు. బహుశా ఒక కేకే సర్వే అనేవాళ్ళు వాళ్ళు ఏదో ఊహించి చెప్పారు. వాళ్ళు కూడా 161 చెప్పారు. 165 స్థానాల్లో గెలుస్తారని చంద్రబాబు నాయుడు కూడా ఊహించుకుని ఉన్నాడు. సో అందుకని ఆ సంతోషం క్లియర్గా కనపడుతుంది. చక్రి మీరు ఒకసారి చూడండి, చాలా పెద్ద ఎత్తున చిన్న పిల్లలు చూడండి వచ్చి ఒకసారి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అట్లాగే అంటే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఒకవైపు విజయమే లాస్ట్ ల్యాండ్ స్లైడింగ్ అనుకున్నారు, కానీ ఇది అసాధారణమైనటువంటి విక్టరీ ఒక రాష్ట్రంలో. అక్కడ డప్పులు మోగుతూ ఉన్నాయి, జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. చాలామంది పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, నేషనల్ మీడియా, లోకల్ మీడియా, రీజనల్ మీడియా అక్కడ మొత్తం మోహరించింది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారో చూడాలని. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఇప్పుడే వాహనం పైకెక్కి అభివాదం చేశారు. చాలా నవ్వుతూ ఉల్లాసంగా చంద్రబాబు నాయుడు బయటకు వస్తూ ఉన్నారు. బహుశా ఓపెన్ టాప్ వెహికల్లో ర్యాలీగా వెళ్తారనుకున్నాం. ఎందుకు ఓపెన్ టాప్ వెహికల్ కూడా దిగేసినట్టున్నారు, దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి బహుశా ఆ వెహికల్ ఎక్కుతారు అనుకుంటాను. ఆయన రెగ్యులర్ గా వెళ్లే వెహికల్ కారులోనే వెళ్ళిపోతున్నట్టున్నారు. సో ఇప్పుడు ర్యాలీలకు పర్మిషన్ లేదు కదా, బహుశా వాళ్ళ కౌంటింగ్ కాబట్టి ర్యాలీ లాంటివి చేయకూడదు, ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. అందుకని బహుశా అభివాదం చేసి మళ్ళీ కారుకి మంగళగిరి వెళ్ళిపోతున్నట్టున్నారు. బహుశా ర్యాలీ కాదు, ర్యాలీ చేయాలంటే అనుమతి తీసుకోవాలి. అందుకనే పైనుంచి అభివాదం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. చంద్రబాబు కూడా చాలా సంతోషంగా ఇందాక నుంచి చెప్తూ ఉన్నాం మనం, చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఈ 5 ఏళ్లలో. 23 స్థానాలకు పరిమితం కావడం, అందులో కొంతమంది వెళ్ళిపోవడం, మరో పక్కన అరెస్టు, ఇంకో పక్కన కేసులు. ఆయన జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉండరు. ఈ 5 ఏళ్లలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయి విజయాన్ని సాధించిన తర్వాత అఫ్కోర్స్ కుటుంబంలో కానీ ఆయనలో కానీ ఆ సంతోషం అనేది రిజంబుల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అవును, జైల్లో ఉన్నారు. వీటికి తోడు కొన్ని అవమానాలు. ఒక ప్రెస్ మీట్ మీకు గుర్తుండి ఉంటుంది, ఏడ్చారు. మంగళగిరి అదే పార్టీ జాతీయ కార్యాలయం లోపలికి వచ్చి చిన్నపిల్లవాడి మాదిరిగా 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, 3 సార్లు సీఎంగా వయసున్న వ్యక్తి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 75 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి బోర్ను ఏడ్చాడు. అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఏడ్చినంత ఆ బాధ ఆ రకంగా రిఫ్లెక్ట్ అయింది. అంత దారుణంగా బాధపడ్డారు, తన భార్యను ఉద్దేశించి ఈ రకంగా కామెంట్ చేశారు అని. ఇన్ని అవమానాలు, ఆఖరికి ఆ వయసులో కూడా 53 రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు చంద్రబాబు నాయుడు. సో జైల్లో చంద్రబాబు వెళ్ళిన సందర్భంలో పార్టీకి ఉండదు, పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయిందని అనుకున్నారు చాలామంది. బట్ జైల్లోంచి రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు కూడా రాష్ట్రం అంతా పర్యటించారు. ఆ వయసులో ఆయన పర్యటన చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి వయసు కానీ, పవన్ కళ్యాణ్ వయసు కానీ, లోకేష్ వయసు కానీ ఇదంతా వేరు. కానీ ఆయన వయసు, ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇవన్నిటి దృష్ట్యా ఎర్రటి ఎండలో అంత మండు వేసవిలో ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రచారం, ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ప్రచారం చేసినటువంటి తీరు, ఆయనలో ఎంత కసి ఉంటుంది 5 ఏళ్లలో. ఆయన కూడగట్టుకున్నటువంటి కసి, ఎంత ఓపికతో ఆయన ముందుకెళ్లారనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాని ఫలితం ఈరోజు చూస్తున్నాం. నిజంగా దాదాపు 45 డిగ్రీల టెంపరేచర్. అవును,
ఒక ఫోటో కూడా బయటికి రిలీజ్ అయింది, వైరల్ అయింది. అవును. ఆయన చెమటతో మొత్తం తడిసిపోయి. బేసిక్గా మనకి అంటే ఆయన జైల్లో ఉన్న సందర్భంలో మనం విన్నాం, ప్రతి 24 గంటలకో 18 గంటలకో ఆయన షర్ట్ మార్చుకుంటూ ఉంటారు ఆయనకున్నటువంటి శారీరక సమస్యల దృష్ట్యా అని చెప్పి. అలాంటిది అసలు విజయవాడలో కానీ, రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ ఈ ప్రాంతాల్లో ఎంత సల్టరీగా ఉంటుంది, ఎంత ఉక్కపోత ఉంటుంది, ఎంత ఎండ ఉంటుందో మీకు తెలియంది కాదు. సో ఆ సందర్భంలో ఆయన బయట అలా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఆ ఆరోగ్య సంస్థతో వెళ్ళడం అనేది నిజంగా ఛాలెంజ్. అది ఒకసారి ఎగ్జాక్ట్లీ చక్రి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. యాక్చువల్లీ ఆయనకి కొంత స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం హీట్ని ఎక్కువ తట్టుకోలేదు, అందుకని జైల్లో కూడా ఏసీ కావాలని రిక్వెస్ట్ చేశారు. భువనేశ్వర్ కూడా చాలా విజ్ఞప్తి చేశారు. సో అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ వయసులో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, అవమానాలు ఫేస్ చేసి, ఆఖరి కన్నీళ్లు పెట్టుకుని జైలుకి వెళ్ళి చివరికి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంటే, రోడ్ షో చేస్తూ ఉంటే, ర్యాలీ చేస్తుంటే ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఇవ్వాల. సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ ఉన్న ఎస్పీ నిశాంత్ రెడ్డి ఆపేశాడని ఆ రోజు ఆయన పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాడు. నా నియోజకవర్గంలో నాకే ఎంట్రీ లేదంట తమ్ముళ్ళు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు లోకేష్ పాదయాత్ర చేపట్టారు యోగాళం పేరుతో. పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు, ఆఖరికి మాట్లాడుతుంటే మైకు లాక్కున్న పరిస్థితి, నడుస్తుంటే వాహనాన్ని ఆపేసిన పరిస్థితి, కార్యకర్తలు రాకుండా ఉన్న పరిస్థితి. ఈ విధంగా ఒక తండ్రి కొడుకులు ఒక రాజకీయాల్లో దేశంలో ఇంతటి దారుణ ఘోర పరాభవాలు ఫేస్ చేసి వాటిల్లోంచి ఆ కష్టంలోంచి మళ్ళీ కష్టాలు పడుతూ పార్టీ నిలబెట్టుకుని